వెల్కమ్ టు మెగా 9 టీవీ. సాధారణంగా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవరైనా ఆకతాయిలు కామెంట్స్ చేస్తే చాలా మంది మహిళలు గొడవ ఎందుకని భయపడి అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్లిపోతారు. ఆ భయమే అలాంటి ఆకతాయిలకు మరింత బలాన్ని ఇస్తుంది. కానీ కోల్కతాలో ఒక మహిళ మాత్రం భయపడలేదు. తనను వేధించిన వాడికి ఎదురు తిరిగి అక్కడికక్కడే బుద్ధి చెప్పి ఏకంగా వాడి కాలర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్ళింది. సాధారణంగా ఇలాంటి సీన్స్ సినిమాలో కనిపిస్తూ ఉంటాయి. కానీ రియల్ లైఫ్ లోనూ ఇలాంటి లేడీ సింగమ్స్ ఉంటారని ఈ ఘటనతో తెలుస్తుంది. ఆ సాహసం చేసింది మరెవరో కాదు, కోల్కతా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక మహిళా అధికారిని. ఆఫ్ డ్యూటీలో ఉన్న సమయంలో ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవం ఏంటి, ఆ తర్వాత ఆమె చేసిన పనికి నెటిజన్లు ఎందుకు సెల్యూట్ చేస్తున్నారు, ఇప్పుడు చూద్దాం. కోల్కతాలో జరిగిన ఒక ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో లేని ఒక మహిళా పోలీస్ అధికారిని తనను వేధించిన వ్యక్తిని స్వయంగా పట్టుకుని పోలీస్ స్టేషన్ కు లాక్కెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. కల్కతా నగరంలో ఒక రద్దీ ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. సదరు మహిళా పోలీసు అధికారిని ఆఫ్ డ్యూటీలో ఉన్నారు. ఆమె ఒక సాధారణ పౌరురాలిగా తన పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడు. మొదట అసభ్యకరమైన కామెంట్స్ చేస్తూ ఆ తరువాత ఆమెను భౌతికంగా వేధించడానికి ప్రయత్నించాడు. ఆమె సాధారణ మహిళ అనుకొని రెచ్చిపోయాడు. కానీ ఆమె లోపల ఉన్నది ఒక ట్రైన్డ్ పోలీస్ అన్న విషయం వాడికి అప్పటిదాకా తెలీదు. తన పట్ల వాడు అసభ్యంగా ప్రవర్తించగానే ఆమె ఒక్కసారిగా రియాక్ట్ అయింది. అక్కడికక్కడే వాడిని గట్టిగా పట్టుకుంది. తప్పించుకోవడానికి వాడు ఎంత ప్రయత్నించినా ఆమె పట్టువదల్లేదు. అప్పటికే చుట్టుపక్కల ఉన్న జనం కూడా అక్కడికి చేరుకున్నారు. జనం గుమిగూడిన తరువాత ఆమె ఎవరి సహాయం కోసము ఎదురు చూడలేదు. నేరుగా వాడి కాలర్ పట్టుకుని దారి పొడవునా వాడిని లాక్కుంటూ సమీపంలో ఉన్న పోలీస్ స్టేషన్ కు నడిపించుకుంటూ తీసుకువెళ్ళింది. ఆ దృశ్యం చూసిన స్థానికులు అవాక్కయ్యారు. ఒక మహిళ అంత ధైర్యంగా ఒక మగాడిని రోడ్డు మీద ఈడ్చుకు వెళ్లడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. స్టేషన్ కు వెళ్లిన వెంటనే తన ఐడి కార్డు చూపించి తోటి పోలీసుల సహాయంతో వాడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయించింది. పోలీసు విచారణలో ఆ వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలు బయటపడ్డాయి. వాడిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేలా ఆ లేడీ పోలీస్ పక్కా ఆధారాలతో సహా కేసు ఫైల్ చేయించింది. ఈ వార్త బయటకు రావడంతో ఇంటర్నెట్ లో ఈ లేడీ పోలీస్ పేరు మార్మోగిపోయింది. యూనిఫామ్ లో లేకపోయినా, తన డ్యూటీ టైం కాకపోయినా సమాజంలో ఒక మహిళగా తనకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించిన తీరు ప్రతి ఒక్కరికి ఆదర్శం అని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. మహిళలు మౌనంగా ఉంటే ఇలాంటి వేధింపులు ఇంకా పెరుగుతాయని, ఇలా తిరిగి దాడి చేస్తేనే వాళ్ళకి భయం కలుగుతుంది అని ఈ సంఘటన నిరూపించింది.